హై వ్యూవర్స్, పవిత్ర అండ్ నరేష్. ఈ నరేష్ వచ్చేసి పలు సందర్భాలలో తాను పవిత్రతో ఎలా ఉండేది ఏంటి చెప్పాడు. ఈమె పవిత్ర గారు సైతం నరేష్తో ఎలా ఉండేది ఏంటి చెప్పింది. అయితే నిన్న ఏదో మూవీ ఫంక్షన్ అనుకుంటా, అక్కడ పవిత్ర చెప్పిన వర్షన్ ఏంటి, నరేష్ మంచి పనితీరు కనబరిచే వ్యక్తి, 10 మంది పనితనాన్ని కూడా తను ఒకడే చూపించగలిగిన వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి అన్నట్టు చెప్పింది. దాన్ని మన జనాలు ఏ రకంగా హడావుడి చేస్తున్నారండి. రాత్రి అయితే నేను తట్టుకోలేను, ఆయనతో 10 మందితో సమానమైన 10 మంది ఎనర్జీ ఆయనతో ఉండిద్దంటే రకరకాల పట్టుకెళ్తున్నారు. వీలైతే ఎండింగ్లో వీడియో కూడా అటాచ్ చేస్తాను తను అసలు ఏం పట్టింది ఏంటని. తను చెప్పింది ఏంటంటే, నరేష్కి 2 గురువులు అని చెప్పారు. ఒకరు జంజాల గారు, ఒక జంజాల, 2 వాళ్ళ అమ్మ విజయ నిర్మల. ఇతనికి ఎంత కమాండ్ అంటే సినిమాకి సంబంధించి డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, కంటెంట్ కానీ, రైటింగ్ కానీ, కథ కానీ, ఇక రకరకాలు, అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి, ఒక సినిమాకి సంబంధించి, ఒక స్టోరీకి సంబంధించి 10 మంది చేయగలిగినటువంటి పని ఇతను ఒక్కడే చేయగలుగుతాడు. రాత్రి అయిందంటే ఎక్కడ లేని జోష్ వచ్చింది. అప్పుడు ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతాడు పని మీద. ఆ మూట అసలు నేను తట్టుకోలేను ఆయనతో, ఆ పనితనం కావచ్చు, ఆ సమయంలో ఆయన యొక్క వేగం కావచ్చు, నా వల్ల కాదు, నేను అందుకు దూరం జరిగిపోతాను, నా వల్ల కదా నేను పక్క వస్తానని చెప్పేసి చెప్పింది. దీనిని మన జనాలు సెక్సువల్గా అన్నట్టు, ఈ వయసు కూడా ఈ రకం ఉన్నాడంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంచెం ఆర్డ్గా అనిపించింది, అందుకే నిజమేంటి చెప్తాను, ఇది వీడియో వేస్తాను. తర్వాత ఎంకరేజ్ చేయాలా లేదన్నది నా ఉద్దేశం కాదు, మీకు అర్థమైంది, మీరు తీసుకోండి. బట్ అది చెప్పిన సరే ఒక లైన్ నాకు బాగా నచ్చింది. ఒడ్డుకు చేరినటువంటి టైటానిక్ షిప్ ఇప్పుడు నా జీవితం అన్నాడు. టైటానిక్ అంటే మునిగిపోయింది, అద్భుతంగా ఉండేది లైఫ్ అది టైటానిక్ అన్నప్పుడు, బట్ మునిగిపోయింది. అలా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి సంబంధించి అద్భుతంగా లైఫ్ ఉండేది, బట్ అర్ధాంతరంగా మధ్యలో మునిగిపోయింది, ఎండ్ అయిపోయింది. బట్ నాది ఒడ్డుకు చేరింది ఎలా, పవిత్ర వల్ల. పవిత్ర లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటూ అర్థం చేసుకున్న వ్యక్తి కనుక దొరికితే నాలాగా ఒడ్డుకు చేరిన టైటానిక్ షిప్ లాగే ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా, ఇలా కలిసిమెలిసి ఉంటున్నా, దాని అర్థం ఏంటంటే ఇదిగో ఇదే. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. అలా నా గురించి తనకు తెలియటం, తన గురించి నాకు తెలియటం, ఇదిగో ఇద్దరు మేము ఒకటవటం, ఒక చోట ఉండటం. ఈరోజు నాకు చాలా బాగుంది, నా లైఫ్ చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషం అని చెప్తున్నాడు. సో నేను ఇందులో చెప్పలేదు 2 అంశాలు. పవిత్ర చెప్పింది నరేష్ యొక్క పనితీరు గురించి అన్నది ఒకటి. 2, మీరు ఉండే ఫీల్డ్లోనే మీకు బాగా నచ్చి మిమ్మల్ని అర్థిస్తున్న వ్యక్తి కనుక ఉంటే, ఆడైనా మగ అయినా, దెన్ ఆడైనా మగనైనా అర్థం మగ ఆడాడని కాదు బాబు, ఆడ మగ కలిస్తేనే జీవితం కాపురం అన్నట్టు లైక్ ఆవిడ చెప్తున్నా. సో ఈ వేలో ఏంటి, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మీ ఫీల్డ్స్ చెందినటువంటి ఉంటే హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి. అది అఫీషియల్ వాళ్ళకి పెళ్లి చేసుకుని ఉంటే ఇంకా సంతోషం. వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురూస్, వన్ జంజాల గారు, విజయ నిర్మల గారు అని. వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. ఐ ఆల్వేస్ టెల్ హిమ్, ఆయనకున్న ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన స్టాఫ్, నేనైతే అలసిపోతాను, నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది, యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని. సో ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. అన్ని ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా చేస్తాడు.